ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కిలాడి స్త్రీతో జరిగేది ఇదే. గుండె బద్దలవుతుంది. వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. ఈ రాశి జాతకులకు ఈ యొక్క తిథి నాడు ఈ స్త్రీతోటి జరిగేది ఏమిటి అంటే, ఏదైతే రాశి ఉందో దాని ద్వారా మీరు చాలా వరకు కూడా నష్టపోబోతున్నారు. అంతేకాకుండా జరిగే దాన్ని బట్టి మీకు గుండె కూడా బద్దలవుతుంది. వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. వారి పేర్లు కూడా చెప్తానండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడిస్తేనే ఈ రాశి వారికి పూర్తిగా వివరాలు తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క జీవితంలో కూడాను మనకి ఎవరికి తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే ఏది ఉండదు. ఒకసారిగా వారు మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోతుంటారు. లేదా మంచి డ్రెస్ వేసుకున్నా, మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సినిమాకి వెళ్తున్నా, షికారికి వెళ్తున్నా, కాస్తంత పండగ వచ్చినా చేసుకున్నా మనల్ని చూడలేని వారు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పేసి ఆరాధిస్తే దానికి సమాధానం ఉండదు. అది వారికి మాత్రమే తెలియాలి. ఇలాగే ఈ రాశి వారి జాతకంలోనే ఎప్పుడు జరుగుతూ వస్తూనే ఉంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయండి. మీ యొక్క జీవితంలోని చాలా రకాలుగా ఇలా జరుగుతూనే ఉంది. అసలు కారణం అనేది లేకుండా శత్రుత్వాలు ఎక్కువ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటిగా మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పవచ్చు. అమాయకులు కదా అని చెప్పేసి తెలివి లేని వారని చెప్పి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించబోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా పడుతుంటారు. అలాగే ఏదైనా సరే కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగి ఉంటారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని వామ్మో వాయు అని చెప్పేసి గుండె బద్దలు కొట్టేసుకుంటుంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికే లోపల బాధ తెలుసు. ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీరే ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి మీరు ఇంతగా భయపడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకున్నారు. మీ కష్టం నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టం నుంచి బయటపడిన వ్యక్తులు ఉండేవారు. ఇలా రకరకాలుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోయామంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకైనా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలు వస్తాయి. వీరికి ఊహ తెలియక ముందు ఎన్ని సుఖాలు అనుభవించారు, ఇది జీవితాన్ని అనుభవించారు, ఎంత అద్భుతాలు చూశారు అనేది తెలియదు. ముఖ్యంగా ఊహ వచన తర్వాత వచ్చే విపులతవి పెళ్ళి వీరి జీవితంలోనికి ఎదురైనప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి వీరైతే నెత్తి మీద బండలా పడుతున్న వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ను చాలా బాధలో అనుభవిస్తారు. మొదటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా ఉండదు. ఏది కూడా అనుకోకుండా జరుగుతుంది. కోరుకున్నవన్నీ కూడా జరగవు. ఒక రకంగా మనం ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి చెప్తాను. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క హస్బెండ్ లేక వీళ్ళ యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తారు. అంటే వారికి లేని అలవాటు ఉండదు. ఇటు మద్యం తాగడం, ఇటు ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటాయి అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ, లేదంటే గుట్కాలు తినడం కానీ, ఇటువంటి అన్నీ కూడా వీరికి ఉంటాయి. ఇది మంచిది కాదు అని చెప్పేసి చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీళ్ళు చెయ్యి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వీరే అక్రమ సంబంధాలు అనేది పెట్టుకోవడం వలన వీరి జీవితంలోని పెట్టిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకున్నట్టు జీవితాలు కూడా వీరితో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి మంచి చెడు తేడాలు నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువగా ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి నుంచి సపోర్టు లేకపోయినా వారి కష్టం వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకి ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇటు పురుషులను చూసుకున్న చాలామంది చేత మోసగింపబడడం, నా అని చెప్పి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం, ఎక్కడ ఏమీ కూడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్పుల పాలైపోవడం, దీనివల్ల కూడా కొంచెం సాగంలోనే గౌరవం అనేది తగ్గడం, దీనివల్ల మానసికంగా కృంగిపోవడం, అయినప్పటికీ కూడాను వారిని ఎలాగైనా సరే తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకుని వచ్చే రూపాయి ఇటు అప్పు తీర్చుకుంటూ జీవితంలోని సుఖం కానీ సంతోషం కానీ ఎందుకు నోచుకోకుండా జీవితాన్ని అలాగా గడపాలని చెప్పేసి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులకు కూడా వీరిలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితం అన్నట్టుగా వీరి జీవితాలు అనేటివి ఉంటాయి. ఈ రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలు అనేటివి ఏకదాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కూడా కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయి. గొంతు మింగుడు పడడం లేదు, మా గొంతు మింగుడు పడడం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసేవారికి తెలియదు. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా సరే దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోనికి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా సరే కానీ పోరాడాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారేది. అనుకున్నది సాధించాలి అని చెప్పి పంతం కూడా ఎక్కువ. ఎక్కడ కూడా తగినటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా సరే ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను నేను ఎందుకు వినాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు కూడా కేరింగ్ ఎక్కువగా, ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి అందరి విషయంలోనే ఇలాగే ఉంటారు. కానీ కొన్ని విషయాల్లోనే ఇలాగ ఉంటారు. ఎవరిని కూడా తుంచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరు బట్టి మీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి వారి విషయంలో ఒక లెక్కలో ఇచ్చి పడేస్తారని చెప్పవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలోని శత్రువులు ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఇటు ఆడవారికి చూసుకున్న, ఇటు మగవారికి చూసుకున్న వాళ్ళల్లోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి వీరు కొంచెం సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందని చెప్పే పాయింట్ కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేని తనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని అన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలా వీరి యొక్క దృష్టి దోషం వలన కుటుంబాలు చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావితమై ఎదుటివారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా వాళ్ళకే వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా, ఒకరికొకరికి గొడవలు మధ్యలోనే ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి ఉండడానికి ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారన్నమాట. వీరు ఎవరు అసలు రక్త సంబంధం వల్ల, లేకపోతే బయట వారా, లేదా బయట నుంచి మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉన్నవారా, ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని వాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు
అర్థమవుతుందని చెప్పేసి ఒకసారి ప్రయత్నించండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు, మిమ్మల్ని ఏ ఒక్క అవకాశం దొరికినా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడా మీ యొక్క లిస్ట్ అయితే తయారు చేయించుకున్నారు. ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వారి వల్ల మీకు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక పుస్తకం నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పవచ్చు. మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే నేను ఇలా చేస్తే వారి వల్ల ఏదైనా ఇబ్బంది నష్టం వస్తుందా, ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి యొక్క గద్దరితనానికి వారి చుట్టూ ఉండే 10 మందిని చూసి కానీ ఏదైనా కానీ కొంచెం వీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇది వారు ఎప్పుడు పసిగట్టేసి ఉంటారు. మిమ్మల్ని ఎలాగైనా కానీ ఈ సందర్భంలోనైనా కానీ అడగాలని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటగా మీరు మమ్మల్ని క్షమించండి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పేసి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ మనమైతే కుళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పేసి, మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి, మన ఇంట్లో గొడవలు పెట్టాలి, మనకు చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్న వ్యక్తులను, ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళెవరో మనకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చింది కూడా. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లేదని కాదండి. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలోని కూడా ఆ దుర్గా మాతనే ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చెయ్యాలి వీరిని అనే ఉద్దేశంతో ఉంటారు. ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూశారు. ఒక రకంగా మీకు కాపురాలు వేరుపడ్డా కూడా ఈ కిలాడి స్త్రీ కారణమవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వీరి గురించి చెప్పుకుంటూ పోతే ఇలాగ మేము అన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఎదురేది ఢీకొనాలి అని చెప్పి నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీకొనలేరు. ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు, ఒక పద్ధతి, మాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మేము దాటి వెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకైనా రెడీ, దేనికైనా సిద్ధం అని ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వాళ్ళతోటి ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీకు ఉంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కానీ పెంట మీద రాయి వేస్తే చిమ్మి మన మీదే పడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేవి ఉంటాయి. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోనికి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంది అంటే కనుక ఎస్, మీరు ఏమిటి అంటే కనుక క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తున్నామండి. మీరు కూడా మీ జీవితంలోనే వారు ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించడం కూడా దండగి. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం అయితే చేయకండి. కాకపోతే ఎక్కడ కూడా మీ యొక్క బలం కానీ, మీ యొక్క బలహీనత కానీ, మీ యొక్క లోటుపాట్లు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మీ యొక్క కుటుంబంలోని కలహాలు, జగడాలు, కష్టమైన నష్టమైన కానీ వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు
ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టును బయట పెట్టద్దు. ఇలా జాగ్రత్తను గనక తీసుకోకపోతే గనక ఇప్పటికే దాదాపుగా వారి వల్ల 8% నష్టపోయారు. ఈ రోజున ఆ 20% కూడా నష్టపోయే మౌనంగా మిగిలిపోతారు. పోయిన పరువుని, వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకోవడం, కానీ ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలోని చిక్కుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా కూడా అవివేకమే అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ ఉండండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా స్త్రీకి కానీ పురుషులకు కానీ పంచొద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామితో కట్టుకున్న బంధాలకు కన్న బంధానికి చేరవేయండి. మీకు బాలేదు అన్న మీ కుటుంబంలోనే ఇది అవసరమైన వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి కూడా ఎవరి వల్ల కూడా పుట్టదు. ఊరికనే పై మాటకే అయ్యో పాపం అని చెప్పేసి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు. వారి వల్ల పైసా ఉపయోగం ఉండదు. ఎంత బంధువైనా కానీ వాళ్ళ లిమిట్స్ దాటరు. ఎందుకంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యత ఉంటుంది. వారి బాధ్యత పూర్తి చేసుకొని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం అనేది ఎవరు చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు ఏమిటి అంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతో చిక్కుకొని ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని కుటుంబ కలహాలు అనేటివి ఇబ్బందికరంగా మారవచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితంలో నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టారంటే గనక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికి ఆ కష్టాన్ని పెట్టారని చెప్పేసి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచించండి. కుటుంబంలో కాస్త ఓర్పుగా ఉండండి. అనవసరమైన మాట పెదవి దాటి బయటకి రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతంగా మీకు దక్కుతుంది. ఈ విషయం మీ జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతోనే నిండిపోతుంది. దీనివల్ల కూడా అనేక రకాల కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయి అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి. బాబాగారి గుడికి వెళ్ళేసి బాబాగారితోన ఒక కొబ్బరికాయ వేయడం వలన బాబా గుడిని దర్శించుకోవడం వల్ల బాబాగారిని తాకడం వలన పాదాలు మీ గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరు కల్లుప్పు తీసుకొని అంటే రాళ్ళుప్పు తీసుకొని ఉంటుంటుంది కదండి. ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి తీసుకొని ఈ నీళ్ళలో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకి అనే విషయాలు కూడా చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పొద్దు. దానివల్ల కూడా అలసయ్యే అవసరం ఉంటుంది. అలసైపోతారు. దానివల్ల పైసా ఉపయోగం ఉండదు. పోగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో 1 రూపాయి ఉంటే ఆ రూపాయి మీదే మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి కూడా అయిపోయేంత వరకు మీకు నిద్రపోరు. ఏదో ఒక రకంగా లేని వస్తువులు తెచ్చుకుందాము, ఈ వస్తువు తెచ్చుకుంటే ఇంత అందంగా ఉంటుంది, ఇది కొంటే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలు అన్నిటివి తగ్గించుకోండి. పోయిన రూపాయి ఎప్పుడు కూడా తిరిగి రాదు. 1 రూపాయి రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బుని పొదుపు చేసుకొని నేర్చుకుంటే మీ భవిష్యత్తులోని అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి, జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అనే మాటను వెంటనే ఆపేసేయండి.
అయినా ఇలా అనొద్దు, ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచన ఉంటేనే చాలా వరకు మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే మీరు ఏమిటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. అర్థమైంది కదండి. ప్రేమ సంబంధాల సమస్యలు మరియు పరిష్కారాలు, ప్రేమ వ్యవహారాలు ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వలన భాగస్వామితోని వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే వాదన మీకు కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే సంభాషణ కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసుని బాధపడడం వలన దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలో చిచ్చురేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలను విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని అవమానించద్దు. పరిష్కారం ఏమిటంటే ఇతరులు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడం. ఈ రోజున సహజం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు, వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలోనే ప్రకంపం పుడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన పరిష్కారం. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలోనే ఉండడం వలన మీ భగవంతుని రక్షణ కలిగిస్తుంది. అయితే శని ప్రభావం వలన మనలో జాప్యం కలగవచ్చు. ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నందున మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించొద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈ రోజుతోనే తోడవుతుంది. గ్రహాల అనుకూలంతో పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలోని బలం వలన మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. కొంతకాలంగా శ్రద్ధ తగ్గడం, అనవసర విషయాలపైన మనసు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తుండకపోవడం మనం బాధిస్తుంది. అయితే ఈ రోజున మీలోని ఒక రకమైన మార్పులు మొదలవుతాయి. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదలే మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం వలన ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులతో సతమవుతున్నామన్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాలని పటిష్టం చేసుకోవడం పైన దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గాలు.
ఉద్యోగరీత్యా ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలోనే దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరులో తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతోనే వాదనకు దిగాలంటే మీ పని మీద మీకు దృష్టి పెడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. సహ ఉద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతోనే జయించాలి. పదోన్నత కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోని సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునే వారి ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామనే వెలితి ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్ గట్టి పునాది ఇస్తుంది. క్రమశిక్షణ, మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి లేదా శివాలయంలోని శైలేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్య సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం మొదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవాల పట్ల దయ చూపించడం వలన మీ కర్మ దోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతోటి కొత్త జీవితంలోని మార్పు, సంతోష భవిష్యత్తు. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయంలో కూడా మీకు విలువైంది. నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఈనాళ్ళు మీరు అనుభవించిన చీకటి తొలగిపోయి వెలుతురు కల్పిస్తాయి. భగవంతుడు సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీకు వరాల జల్లుడు కురిపించే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన గౌరవం, సంపద, ఆరోగ్యం తిరిగి లభిస్తాయి. గతంలోనే పడ్డ కష్టాలు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులోనే అడుగేయండి. మీలోని సృజనాత్మకతకు పదను పెట్టండి. రాబోయే సమయం మీది, మీ కుటుంబానిది. అందరితోనే స్నేహపూర్వకంగా ఉండండి. పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. మీ మనసులోనే కలిగే అంతరంగ శాంతి వరకు అసలైన విజయం. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి కరుణ కటాక్షాలు మీకు నిరంతరం తోడుంటాయి. మీ జీవితం సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.